హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్వేత మహేంద్ర. ఇవాళ వీడియో ఇస్ అబౌట్ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఫుడ్. నేను ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను, పథ్యం అంటారు కదా, అది అసలు ఫాలో అయ్యానా లేదా, అండ్ నా మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి నేను ఏమేమి చేశాను, అవి సక్సెస్ అయ్యాయా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియో ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళకి లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనకి ఫీడింగ్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఐ షో యూ, ఇట్స్ వాటర్. ఎవ్రీవన్, అందరికి ఇంపార్టెంట్ యాక్చువల్గా అది. అందరికి ఇంపార్టెంట్, బట్ ఫీడింగ్ లో మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా మీరు 3 to 4 liters ఆఫ్ వాటర్ తాగండి. ఎందుకంటే బాడీ ఒకవేళ డీహైడ్రేట్ అయితే అది మిల్క్ సప్లై మీద ఎఫెక్ట్ చూపిస్తుందంట. ఎందుకంటే యూజువల్ గా మిల్క్ అనేది మన ఒంట్లో ఉన్న బ్లడ్ ఏదైతే ఉందో బ్లడ్ కాంపోజిషన్ నుంచి మిల్క్ తయారవుతుంది కాబట్టి, సో ఆ బ్లడ్ కాంపోజిషన్ లో వాటర్ అనేది తగ్గినప్పుడు, అంటే డీహైడ్రేట్ అయినప్పుడు ఆ వాల్యూమ్, మన మిల్క్ వాల్యూమ్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో అందుకని జస్ట్ గుర్తు ఉండడానికి ఏం చేస్తారంటే, ఫీడింగ్ కి ముందు కానీ లేదా ఫీడింగ్ అయిపోయిన వెంటనే కానీ అట్లీస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగుతూ ఉండండి. ఒకవేళ మీరు మర్చిపోయినా సరే, హస్బెండ్స్ డోంట్ ఫర్గెట్. ఎందుకంటే స్టార్టింగ్ లో నాకు మహి అదే పని చేసేవాళ్ళు అనమాట. ఫస్ట్ 1 month బేబీకి ఫీడింగ్స్ ఎక్కువ వెళ్తుంటాయి కదా, అంటే ఎవ్రీ 2 hours ఫీడ్ చేస్తూ ఉండాలి. అండ్ ఆల్రెడీ మనం చాలా అలసిపోయి ఉంటాము అండ్ మనకి స్ట్రెంగ్త్ ఉండదు. సో అలాంటప్పుడు మనం ప్రతిసారి లేసి వెళ్ళి తెచ్చుకోలేము. అండ్ పక్కన బాటిల్ డెఫినెట్ గా పెట్టుకుంటాము, బట్ మర్చిపోతుంటాము. అందుకని హస్బెండ్స్ మీరే గుర్తు పెట్టుకుని చక్కగా ప్రతి ఫీడింగ్ అయిపోయిన తర్వాత ఎలాగో మీరు బర్పింగ్ అండ్ డైపరింగ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు కాబట్టి, దాంతో పాటు వైఫ్ కి మంచినీళ్ళు కూడా తెచ్చివ్వండి. ఇట్స్ పార్ట్నర్ రెస్పాన్సిబిలిటీ. యా. టుడే శ్వేతమ్మ ఆక్యుపై చేసిందా స్క్రీన్? ఓకే, లెట్ మీ అడ్జస్ట్ దిస్ అ లిటిల్ బిట్. నేను ఇంతకుముందు డెలివరీ వీడియోలో చెప్పాను కదా, ఐ థింక్ డెలివరీ పార్ట్ 1, రైట్? నేను అందులో మా మదర్ కొన్ని ప్రెగ్నెన్సీకి అని చెప్పి, పోస్ట్ ప్రెగ్నెన్సీకి అని చెప్పి నాకు ఇండియా నుంచి కొరియర్ పంపించారు. 2 days ముందు వచ్చింది అనుకుంటా కదా, 1 day ముందు. డెలివరీకి వెళ్ళే 2 days ముందు వచ్చింది. అంటే హెల్దీ ఫుడ్స్ చేసి పంపించారని చెప్పాను కదా. అప్పుడు చాలా మంది అడిగారు, ఏమేమి పంపించారు మమ్మీ, మాకు కూడా చెప్పండి, మాకు హెల్ప్ఫుల్ అవుతుంది, మేము కూడా తెప్పించుకుంటామని అడిగారు. కానీ పాపం నేను వాళ్ళందరికీ అప్పట్లో వీడియో చేయలేకపోయినా కూడా నేను కొంతమందికి చాలా వరకు నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను నేను ఏమేమి ఫుడ్ తీసుకుంటున్నాను అనేది. ఐ హోప్ ఇట్ హెల్ప్ దెమ్. సో ఫస్ట్ వచ్చేసి మా మమ్మీ ఏం పంపించారంటే, చాలా చెప్తాను. ఇది వచ్చేసి చిక్కీ అనమాట. మనకి మామూలుగా పీనట్స్ తో చిక్కీస్ చేసుకుంటాం కదా, ఏమంటారు, పప్పుండ అంటారు, పప్పులుండలు చేసుకుంటాం కదా. సో అలాంటిదే ఇది. బట్ దీంట్లో మా మమ్మీ నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, పీనట్స్, జాగరీ, ఇంకా అన్ని కూడా ఆవు నెయ్యి, ఇవన్నీ కలిపి చేశారనమాట. సో దిస్ ఈస్ వెరీ హెల్దీ, ఫ్యారీ, ప్రోటీన్, వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్. ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత యూజువల్గా మనకి అంత స్ట్రెంగ్త్ ఉండదు, సో ఇట్ విల్ గివ్ అస్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. అండ్ ఆ తర్వాత స్ట్రెంగ్త్ ఏమో కానీ టేస్ట్ మట్టి చాలా బాగుంది. ఆ 2 ఓన్లీ వీడియో కోసం ఉంచాను నేను. ఎస్, అవును. ఎందుకంటే ఇది యాక్చువల్గా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట దీంట్లో. అందుకని ఇది హెల్దీ కాబట్టి, మనకి కొన్నిసార్లు టేస్ట్ కన్నా కూడా హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఇలా అన్ని మిక్స్ చేసి మా మమ్మీ పంపించారు. నెక్స్ట్ నేను తమ్నీల్లో పెట్టాను చూసారా, గమ్ లడ్డు అని. దాని గురించి ఇప్పుడు చెప్పను, లాస్ట్ లో చెప్తాను. అండ్ చాలా మంది ఫేవరెట్ సున్నుండలు. ఇది యాక్చువల్గా మనకి టేస్టే కాదు, ఫుల్ సూపర్ హెల్దీ కూడా. ఎందుకంటే దీంట్లో ప్రోటీన్స్, మినరల్స్ మంచిగా ఉంటాయి. ఉరగ్ దాల్, ఇది సున్నుండల రూపంలోనే కాదు, మనకి మంచిగా ఇడ్లీలు, దోశలు ఇవన్నీ ఉంటాయి కదా, గారెలు, వీటి రూపంలో కూడా తీసుకోవచ్చు. దీనివల్ల లాక్టేషన్ మదర్స్కి మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి అంటారు. నెక్స్ట్ నువ్వుల లడ్డు, నువ్వులుండ.
చాలా మందికి ఇష్టమయ్యే ఉంటుంది కదా, బట్ నాకు మాత్రం అంతగా ఇష్టం లేదు నువ్వులుండ. కానీ బలవంతంగా నేను దీన్ని రోజు నోట్లో వేసుకుని టప్రప నవ్వులేసి టేస్ట్ తగలకుండా దాంట్లో వాటర్ పోసుకుని మింగేస్తాను అనమాట. ఖచ్చితంగా తనకి ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇస్తా ఉండేవాడిని. అవును. నెక్స్ట్ కొబ్బరి లడ్డు. కొబ్బరి లడ్డు చాలా ఇష్టం కదా అందరికి. మీకు ఇష్టమా? మామూలుగా మమ్మీ కొబ్బరి లవ్స్ అంటారు కదా అలా చేసేది, బట్ ఇది ఆ స్టైల్లో చేసిందో లేదో నాకు తెలియదు. కానీ మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఉన్న పదార్థాలు షీ డిడ్ విత్ ఆవు నెయ్యి. ఎందుకంటే ఆవు నెయ్యికి బోన్స్ గట్టి పడతాయి అంటారు. సో మనం ఏం తింటే అదే పాలల్లో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి మా మమ్మీ ప్రతిదీ ఆవు నెయ్యి జాగరియా యూజ్ చేసింది. కాశ్మీరీ గార్లిక్. మీలో ఎంతమందికి తెలుసు కాశ్మీరీ గార్లిక్ గురించి? యాక్చువల్గా మనకి ఇండియాలోనే కాదు, ఇక్కడ కూడా అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాశ్మీరీ గార్లిక్ ఎందుకు మంచిది అంటే ఇది ఇంతే ఉంటుంది, బుడ్డిగా చాలా చిన్నగా ఉంటుంది. ఇది ఫోకస్ చేయి కెమెరా. చేసింది. సో ఇంత బుడ్డగా ఉంటుంది అనమాట. ఈ బుడ్డదానికి ఎంత కెపాసిటీ ఉందంటే నార్మల్ గార్లిక్ కన్నా ఇది 4 times స్ట్రాంగర్ ఒక్కొక్కటి. రోజు ఖచ్చితంగా మార్నింగ్ లేవగానే అట్లీస్ట్ ఒక 4 to 5 తింటే మంచిది. అంటే నేనైతే అలాగే తింటున్నాను, ఎందుకంటే మా మదర్ చెప్పారనమాట. యూజువల్గా వేరే ప్రోడక్ట్స్ ఇంకా తను పంపించిన వాటిల్లో కారాలు అవి పంపిస్తారు కదా, సో వాటిల్లో కూడా వెల్లుల్లిపాయలు వేసి చేస్తారనమాట. సో మరీ ఎక్కువ తింటే ఓవర్ హీట్ అయిపోతుంది కాబట్టి బాడీ, ఇది ఒక 4-5 తింటూ అవి కూడా తింటూ ఉంటే బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. మా మమ్మీ సున్నం పంపించారు మనకి. ప్రతిరోజు ఎవ్రీ మీల్ తర్వాత పాన్ చేస్తారు కదా, సో మరీ బయట కొన్న పాన్ కాకుండా మనకి ఇంట్లో తమలపాకు వక్క సున్నం కలిపి తిన్నాం అనుకోండి రోజు, డైజెషన్ అవుతుంది అనమాట. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ మనకి ఎక్కువ గ్యాసీగా ఉంటుంది, డైజెషన్ త్వరగా అవ్వదన్నమాట. సో అలా డైజెషన్ అవ్వనప్పుడు ప్రతి మీల్ తర్వాత ఇది పాన్ తింటే డైజెషన్ అవుతుంది అని చెప్పి అంటారు. కారాల గురించి మాట్లాడుకుందాం. నల్ల కారం, దీంట్లో చక్కగా మొత్తం బాగా దట్టంగా వెల్లుల్లిపాయలు వేసి చేస్తారు. ఇది వీటన్నిటిని మళ్ళీ తర్వాత నన్ను రెసిపీస్ అడగండి, ఎందుకంటే వీటి రెసిపీస్ నాకు తెలీదు. అండ్ ఇది వచ్చేసి నువ్వుల కారం, కరివేపాకు కారం, ములగాకు కారం. డెలివరీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ముద్ద చక్కగా మంచిగా కారం అండ్ అదేంటి ఆవు నెయ్యి కలుపుకొని వేడివేడి అన్నంలో తింటూ ఉంటే చాలా బాగా మంచిగా నోటికి మంచిగా అనిపిస్తుంది అండ్ హెల్త్కి కూడా మనకి మంచిదని చెప్పి అంటుంటారు. ఒక 10 to 15 days, ఆల్మోస్ట్ 20 days అనుకోండి, నేను ఫస్ట్ ముద్దలో ఖచ్చితంగా కారం నెయ్యి ఉండాల్సిందే. ఆ తర్వాత ఇంకొకటి చెప్తున్నాను, దాని గురించి అయితే ఐ కాంట్ టెల్ ఇనఫ్. కాకరకాయ పచ్చడి పంపించారు మా మమ్మీ. కాకరకాయ పచ్చడి, నేను అసలు ఆ కాకరకాయ అంటేనే నాకు అసలు ఇష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పటి నుంచో. అండ్ ఫస్ట్ టైం నేను ఆ పచ్చడి తిన్న తర్వాత అసలు నేను 10 days కంటిన్యూగా నేను ఆ పచ్చడి తింటూ ఉన్నాను అనమాట. అంత బాగుంది. మహి కూడా హీఈస్ వెరీ మచ్ ఇంటూ దట్ పచ్చడి. ఎందుకు కాకరకాయ పచ్చడి పంపించారంటే ఇట్ హ్యాస్ వైటమిన్ K అండ్ యాంటీ ఆక్సిడెంట్స్, సో అది కూడా మంచిదని చెప్పి పంపించారు. రెసిపీ నాకు తెలీదు, బట్ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే మొన్నే మహి ఇండియన్ స్టోర్ నుంచి కాకరకాయలు తీసుకొచ్చారు. సో మా మమ్మీని కనుక్కొని ఎలా చేశారో అది నేను ఇంట్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ అది సక్సెస్ అయితే, ఒకవేళ ఫెయిల్ అయినా కూడా నేను మీతో చెప్పుకుంటాను. డ్రైడ్ కర్రీ లీవ్స్, కరివేపాకు పంపించారు. ఈ కరివేపాకు ఎందుకు పంపించారు? మీకు అక్కడ కరివేపాకు దొరకదా అనుకుంటారేమో. సో మాకు ఇక్కడ మేము ఉండే ప్లేస్లో, అంటే యూజువల్గా ఇక్కడ ఓన్ హౌసెస్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో గ్రో చేసుకుంటారు. అండ్ ఇక్కడ దగ్గరలో మాకు ఇండియన్ స్టోర్స్ ఉంటాయి, బట్ ఉన్నప్పటికీ కూడా అక్కడ చాలా సార్లు ఎండిపోయినట్టుగా ఫ్రెష్గా లేనట్టుగా ఉంటాయి అనమాట. ఒకవేళ ఫ్రెష్గా ఉన్నా కూడా అవి 4 రెమ్మలు వచ్చేసి $1, అంటే మన ఇండియన్ రూపీస్లో ఆల్మోస్ట్ 70 to 75 రూపీస్. సో తెచ్చుకుంటుంటాము, బట్ అంత ఎక్కువ కన్సంప్షన్ అయితే చేయలేమన్నమాట. నేను యూజువల్గా ఇండియాలో ఉన్నప్పుడు మా మమ్మీ రోజు పొద్దున్నే ఇంత గుప్పిడు కరివేపాకులు తెచ్చి నా నోట్లో పెట్టేవాళ్ళు. నేను ఇంకా అవి నవ్వులుతా లాస్ట్లో నీళ్ళు పోసుకొని మింగుతూ ఉండేదాన్ని. సో బాగా హెయిర్ గ్రో అవుతుంది అని చెప్పి, అండ్ మంచిది కూడా కదా కరివేపాకు. అందుకని మా మమ్మీ ఏం చేస్తున్నారంటే ప్రతిసారి ఇవి అక్కడ ఇండియాలో కొని వాటిని చక్కగా కడిగి ఆరబెట్టి ఇలా పంపిస్తారు. అండ్ ఇలా కాకుండా కొన్ని ఏమో ఆయిల్లో బాగా ఫ్రై చేసి కూడా పంపిస్తారు అనమాట. అవి ఇంకా టేస్టీగా ఉంటాయి. సో మీరు ఎవరైనా పార్సిల్ తెప్పించుకోవాలనుకుంటే, ఒకవేళ మీకు కూడా కరివేపాకు దొరకకపోతే మీ పేరెంట్స్కి ఈ సజెషన్ ఇవ్వండి, సో దట్ మంచిగా కరివేపాకు వేసుకుని తింటే బాగా టేస్టీగా కూడా ఉంటాయి కూరలన్నీ.
మర్చిపోయి నేను యాక్చువల్గా పికిల్స్ చెప్పాలనుకున్నాను కదా. పికిల్స్లో ఇంకొకటి ఏంటంటే ఉసిరికాయ పచ్చడి. నేను ఇందాక కాకరకాయ పచ్చడి చూపించలేదు అనుకుంటున్నాను. కాకరకాయ పచ్చడి ఫస్ట్ 10 daysలోనే అయిపోయింది. ఆ తర్వాత ఉసిరికాయ పచ్చడి. ఇది కూడా వైటమిన్ సి రిచ్ కదా, సో తింటే చాలా మంచిది అని చెప్పి పంపించారు. అండ్ పచ్చడే కాదు, మా మమ్మీ ఇలా కూడా చేసి పంపించారు అనమాట. అంటే ఇది ఏ ప్రొసీజర్లో చేశారో నాకు తెలియదు. బుడ్డ ఉసిరికాయలు ఉంటాయి కదా, సో ఆ బుడ్డ ఉసిరికాయలని బాగా జాగరీలో నానబెట్టి అవి పంపించారనమాట. ఫుల్ రెసిపీ అయితే నాకు తెలియదు, బట్ దిస్ ఇస్ ఆల్సో సూపర్ 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 టేస్టీ. ఏవైతే చెప్పానో అవన్నీ ప్రూవెనో కాదు తెలియదు, కానీ మన పెద్దవాళ్ళ నుంచి వస్తూ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ. బట్ ఈ మెంతులు మాత్రం ఫెనుగ్రీక్ సీడ్స్ ఫర్ ఇంక్రీజింగ్ ద మిల్క్ ప్రొడక్షన్. సో మా మమ్మీ మెంతులు అండ్ జాగరీ కలిపి ఇలా పొడిలాగా పంపించారనమాట. నేను రోజు ఇది ఒక పొద్దున 2 spoons, నైట్ 2 spoons తింటుంటాను. కావాలంటే దీంట్లో నెయ్యి యాడ్ చేసుకుని లడ్డూలాగా కూడా చేసుకుని తినొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రాగి ఫ్లోర్. కొంచెమే కాదు, యాక్చువల్లీ ఇంకా చాలా ఉంది పైన. మా మమ్మీ కేజీలు పంపించారన్నమాట రాగి ఫ్లోర్. కాకపోతే ప్రస్తుతానికి ఇంకా కొత్త ప్యాకెట్స్ ఓపెన్ చేయలేదు కాబట్టి చూపిస్తున్నా. రాగుల పిండి నేను ఇంతకుముందు ప్రెగ్నెన్సీ వీడియో వాట్ ఐ ఈట్ అన్న డే కూడా చేశాను కదా, సో దాంట్లో కూడా మీరు చూస్తే నా రెగ్యులర్ ఎవ్రీడే ఇంటేక్లో ఖచ్చితంగా రాగి కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు కూడా రాగి నేను కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తుంటాను అనమాట. సో వాళ్ళు డాక్టర్స్ కూడా చెప్పారు దట్ ఇట్స్ ప్రూవెన్ రాగి పొడి ఎవ్రీడే రాగి ఇంటేక్ ఉంటే మన డయట్లో మిల్క్ ఫ్లో పెరుగుతుంది అని చెప్పారనమాట. అండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా రాగులు తింటే చాలా మంచిది. నేను అప్పుడు వాటర్ ఈటిన డే చేసినప్పుడు ఆ వీడియోలో కొంతమంది కామెంట్స్ పెట్టారు, అంటే రాగులు తింటే బాగా హీట్ అయ్యి బేబీస్ నల్లగా పుడతారు అని చెప్పి కొంతమంది చెప్పారు. అండ్ దెర్ ఇస్ అ మిత్ ఆల్సో, యాక్చువల్లీ మిల్లెట్స్ తిన్నా కీన్వా తిన్నా ఇట్లాంటివి తింటే కూడా నల్లగా అవుతారు అని చెప్పి అన్నారు. బట్ దట్స్ జస్ట్ అ మిత్. ఇవి కాకుండా మహి రోజు నాకు పపాయ కర్రీ వండి పెట్టేవాళ్ళు, రా పపాయ, అందులో పాలు పోసి వండేవాళ్ళు అనమాట. అది కాకుండా ఇంకా పొట్లకాయ, సొరకాయ, బీరకాయ అండ్ దొండకాయ ఇట్లాంటివన్నీ కూడా పాలు పోసి వండేవాళ్ళు. అండ్ వాటి వల్ల ఏంటంటే మన బాడీకి హీట్ ప్రొడ్యూస్ అవుతుందంట. సో మన బాడీ ఎప్పుడు కూడా హీట్ ప్రొడ్యూస్ చేసినప్పుడే మనకి మిల్క్ సప్లై అనేది ఎనఫ్గా ఉంటుందని చెప్పి నేను వేరే వాళ్ళు చెప్తేనే విన్నాను. సో ఇవన్నీ నేను ఏం చెప్పినా కూడా మీరు డైరెక్ట్గా ఫాలో అయిపోకండి. నేను కొన్ని డాక్టర్స్ అండ్ మన పెద్దవాళ్ళు ఏవైతే చెప్పారో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తారు, మీరు అవి వెళ్ళి చెక్ చేసుకోండి అనమాట. సో నేను కూడా ఇవి కొత్తగా ఏం చేయట్లేదు, వాళ్ళు చెప్పినవే నేను ఫాలో అవుతున్నాను. బట్ స్టిల్ మీరు అందరు నన్ను అడిగారు కాబట్టి నేనేం తింటున్నాను, నా ఎక్స్పీరియన్స్ ఏంటో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఆల్ గార్డ్ కర్రీస్ అండి, బేసిక్గా ఈ పొట్లకాయ, సొరకాయ, బాటిల్ గార్డు అవి ఇవి, దాంట్లో 95% వాటర్ ఉంటుందంట. సో దే యాక్ట్ యాజ్ అ హైడ్రేటింగ్ ఏజెంట్స్. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా వాటర్ తాగడం వల్ల మన బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది అని చెప్పి. సో అదే విధంగా ఈ కర్రీస్ అన్నీ కూడా మనకి హైడ్రేటింగ్ ఏజెంట్స్గా యాక్ట్ చేస్తాయి. వీటిల్లో వైటమిన్ ఏ, వైటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ డయట్. పర్టికులర్గా మనం పాలిస్తున్నప్పుడు బేబీకి కూడా అన్ని పోషకాహారాలు వెళ్ళాలి కాబట్టి మన దగ్గర నుంచే వెళ్తాయి కాబట్టి ఇవన్నీ తీసుకుంటే మంచిది. ప్రతిరోజు మార్నింగ్ ఎగ్స్ తినడం అండ్ లేవగానే మనం బాదం పప్పులు అండ్ వాల్నట్స్ కూడా నైట్ సోక్ చేసి మార్నింగ్ ఒక 10 ఇవి ఒక 10 తినడం. మధ్యలో పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఇక నేను ఇక్కడ అవన్నీ కూడా పెట్టాను బట్ చూపించలేకపోతున్నాను. ఇక బాదం పప్పులు, మిక్స్డ్ సీడ్స్ అండ్ వాల్నట్స్. సో ఇవన్నీ కూడా మనకి ఎవ్రీడే మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. అండ్ నేను ఏమేమి తినలేదు కొన్ని రోజులు అంటే పెరుగు తినలేదు ఫస్ట్. అంటే నాకు సీ సెక్షన్ అయిందనో ఏమో నాకు తెలియదు, కానీ డాక్టర్ ఒక 2 weeks మాత్రం యోగర్ట్, కర్డ్ తినద్దని చెప్పారు. సో నేను తినలేదు. అవి కాకుండా ఇంకా వంకాయ అండ్ దుంపల్ కర్రీస్ ఇట్లాంటివి తినద్దన్నారు అనమాట పెద్దవాళ్ళు. సో వాళ్ళు చెప్పినట్టుగా నేను ఫాలో అయ్యాను. యాక్చువల్గా అయితే మాకు హాస్పిటల్లో ఐ ఏట్ చికెన్ అండ్ ఎవ్రీథింగ్. నాన్ వెజ్ కూడా తిన్నాను. మామూలుగా మనకైతే నాన్ వెజ్ పెట్టరు పథ్యంలో, బట్ తిన్నాను. బట్ నాకేమీ దానివల్ల ఎలాంటి రియాక్షన్స్ లేవన్నమాట.
ఫిష్ కూడా తినొద్దు అంటుంటారు, దురదలు వస్తాయి అని చెప్పి. బట్ ఇక్కడ ఫిష్ కూడా డాక్టర్ మా డైట్లో పెట్టింది, కాకపోతే నేను కంఫర్టబుల్ కాదు ఫిష్తో, అందుకని నేను తినలేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు టాబ్లెట్స్, మల్టీవైటమిన్ టాబ్లెట్స్ వేసుకోండి. యూఎస్లో ఉన్న ప్రీనేటల్ టాబ్లెట్స్ వేసుకోండి. సేమ్ మనం ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ప్రీనేటల్ టాబ్లెట్స్ ఎలా అయితే వేసుకున్నామో పోస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా సేమ్ అవి కంటిన్యూ చేస్తే మంచిది. అండ్ మీ డాక్టర్ని ఒక్కసారి అడగండి. నాకైతే స్పెసిఫిక్గా ఐరన్ టాబ్లెట్స్ ఏమీ డాక్టర్ ఏమీ రిఫర్ చేయలేదు. బట్ నేను నా హిమోగ్లోబిన్ లెవెల్ చెక్ చేసుకుంటే ఓన్లీ అప్పట్లో తక్కువ ఉండే అనమాట. బట్ డెలివరీ అయిన తర్వాత ఆబ్వియస్లీ చాలా బ్లడ్ లాస్ అవుతాం కాబట్టి, సో ఒకసారి డాక్టర్తో చెక్ చేసి టాబ్లెట్స్ కూడా వాడితే కొన్ని రోజులు మేబీ మంచిది. సో ఇక్కడ యుఎస్లో నేను వాడేది ఏంటంటే స్లో ఎఫీ ఐరన్ టాబ్లెట్స్ వాడుతున్నాను. అండ్ యాజ్ యూజువల్ ప్రీనేటల్ టాబ్లెట్స్ వాడుతున్నాము. సో దిస్ ఇస్ డాక్టర్ రికమెండెడ్ అండ్ యూ కెన్ హ్యావ్ ఇట్ ఓవర్ ద కౌంటర్ ఆల్సో. బట్ ఒక్కసారి మీ డాక్టర్తో చెక్ చేసుకుని అప్పుడు యూస్ చేయండి. ఎందుకంటే నేను స్టార్టింగ్లో డెలివరీ అయిన వెంటనే నేను యాక్చువల్గా టాబ్లెట్స్ వేసుకోలేదు. సో నేను ప్రతిరోజు వేసుకుందాం అనుకుంటున్నా, కానీ అసలు వేసుకోలేకపోయేదాన్ని. టైం ఉండేది కాదు, స్ట్రెంగ్త్ ఉండేది కాదు, గుర్తుపెట్టుకునే అంత ఇది ఉండేది కాదనమాట. సో ఏమైందంటే ఒక ఫస్ట్ 1 month నా హెయిర్ అసలు ఒక్కటి కూడా ఇంత కూడా ఊడలేదు అనమాట. హెయిర్ సెకండ్ మంత్ కూడా అసలు ఊడలేదు. అబ్బా నాకు అసలు ఎంత హెల్తీగా ఉన్నానో నేను అనుకున్నాను. 3rd month అయిపోయింది, ఇక స్టార్ట్ అయింది హెయిర్ ఫాల్. ఇంత హెయిర్ లిటరలీ ఇప్పుడు నేను భయమేసి నేను వేసేసుకుంటున్నాను రోజు ఐరన్ టాబ్లెట్ అండ్ వైటమిన్ టాబ్లెట్స్. చాలా హెయిర్ ఊడిపోయింది అసలు. దిస్ ఇస్ నాట్ మై హెయిర్ అనమాట, అంత హెయిర్ ఊడిపోయింది. సో ఖచ్చితంగా మీరు ఒక్కసారి మీ డాక్టర్తో చెక్ చేసుకుని ఖచ్చితంగా మల్టీవైటమిన్ అయితే వేసుకోండి ముందే, నాలాగా నెగ్లెక్ట్ చేయకండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటది, స్టార్టింగ్ చెప్పాను కదా, గమ్ లడ్డు. అండ్ హియర్ యు గో. సో గమ్ లడ్డు అంటే మనకి యూజువల్గా నార్త్ ఇండియాలో గోందుకే లడ్డు, గోందుక లడ్డు సంథింగ్ అది కూడా అంటారు. ఇది మనకి తెలుగులో అయితే తుమ్మ జిగురుతో చేస్తారంట గోందు లడ్డు. సో మా మమ్మీ అది ఎక్కడ తెచ్చారో నాకు తెలియదు, కానీ ఇది నాకు చేసి పంపించారు. ఇది రోజుకి పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, రోజుకి 2 తింటే మంచిదంట. ఎందుకంటే ఇట్ ఈస్ రిచ్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్. సో ఎందుకు తినాలి ఇది అంటే, ఇది మన బాడీలో వామ్త్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మనకి ప్రెగ్నెన్సీ మనకి డెలివరీ అయిపోయిన తర్వాత మన బాడీ చాలా పచ్చిగా ఉంటుంది అంటుంటారు కదా. అండ్ మోస్ట్లీ డెలివరీ అప్పుడు మనకి ప్రెషర్ పడేది దేని మీద అంటే బ్యాక్ మీద ప్రెషర్ పడుతుంది. సో మెత్తగా ఉంటుంది నడుము అంటారు, అందుకే నడుము పట్టి కూడా వేసుకుంటారంట. సో దానివల్ల అది మెత్తగా ఉంటుంది కాబట్టి అది గట్టి పడడానికి ఈ లడ్డు తింటే బోన్ టిష్యూస్ అనేవి స్ట్రెంగ్తెన్ అవుతాయి అని చెప్పి అంటారు అనమాట. సో ఇలా నేను కూడా నడుము పట్టి వేసుకున్నాను. మామూలుగా మనకైతే చీరలతో వేటితోనో ఇట్లా కడతారంట, బట్ ఇక్కడైతే మనకి రెడీగా ఇవి అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఇవి కొనుక్కోవచ్చు. అండ్ నేను ఇది వాడాను, దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు రీసెర్చ్ చేసి మీకు నచ్చితేనే కొనుక్కోండి. ఇందాకటి ఐమ్ జస్ట్ కంటిన్యూయింగ్ ఇట్. ఏంటంటే మనకి ఈ లడ్డు టేస్ట్ ఎలా ఉంటుందంటే తిరుపతి లడ్డు లాగా చేశారు మా మమ్మీ. ఎలా చేశారో నాకు తెలీదు, చాలా టేస్టీగా ఉంది. అండ్ తింటుంటే కూడా అది తుమ్మ జిగురు అంటే జిగురుగా ఉంటుంది కాబట్టి మనకి పంటి కింద ఇప్పుడు బెల్లం బాగా పాకం వస్తే స్వీట్స్ ఇలా క్రంచీగా ఇలా పళ్ళ కింద నలుగుతూ ఉంటుంది కదా. సో అలా ఉంటుంది అనమాట తింటున్నప్పుడు, బాగుంటుంది. యూ షుడ్ డెఫినెట్లీ ట్రై ఇట్. ఓకే, సో దట్స్ ఇట్. నేను నాకు తెలిసిన టిప్స్ అండ్ నేను ఫాలో అయిన టిప్స్ చెప్పాను. అనంతలక్ష్మి గారు ఏం చెప్పారంటే, ఇన్స్టెంట్గా అంటే 1 గంటలోనే 2 గంటల్లోనే మనకి పాలు పడాలి అనుకుంటే మీరు గార్లిక్ని బాగా దంచి వాటిని పాలల్లో కొంచెం పాలు తీసుకుని ఆ పాలల్లో మరిగించి బాగా అది కొద్దిగా పేస్ట్ అయ్యేలాగా చేసుకుని ఆ కన్సిస్టెన్సీ తెచ్చుకున్న తర్వాత అది కనుక తింటే పాలు ఒక 1-2 అవర్స్లోనే వస్తాయంట. సో అది కూడా మీరు ట్రై చేయండి. నేనైతే ప్రతిరోజు నైట్ ఖచ్చితంగా నా లిస్ట్లో ఉంటుంది అది. అండ్ అదే కాకుండా గోధుమ పిండితో చేసుకునే చపాతీలు లేదా గోధుమ రవ్వ కానీ, రవ్వతో చేసిన స్వీట్ కానీ, ఉప్మా కానీ, ఇలా అది కూడా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి నేను రోజు నైట్ భోజనం కొంచెం లైట్గా భోజనం చేసిన తర్వాత ఒక 1-1.5 hour అయిన తర్వాత ఈ పాలు, గార్లిక్ అండ్ గోధుమ రవ్వలో కొంచెం పాలు పోసి లైట్గా లిటిల్ జాగరీ కానీ పంచదార కానీ ఏదైతే అది యాడ్ చేసుకుని స్వీట్ లాగా తినేస్తుంటాను అనమాట. సో దానివల్ల ఐఎమ్ కీపింగ్ మై మిల్క్ సప్లై బ్యాలెన్స్డ్ అండ్ ఆల్సో సమ్ టైమ్స్ ఇట్ విల్ ఇంక్రీజ్. సో యూజువల్గా
గా మనకి ఏంటంటే పీరియడ్స్ అప్పుడు కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి మిల్క్. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటే మనకి కొంచెం ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. చాలా మంది నన్ను ఇంతకు ముందు క్వశ్చన్స్ కూడా అడిగారు కదా, సో పంపింగ్ ఎందుకు చేస్తున్నారు మీరు, డైరెక్ట్ గా ఫీడింగ్ ఇవ్వచ్చు కదా అని. నేను డైరెక్ట్ గానే ఫీడింగ్ ఇస్తానండి బేబీకి. సో రోజులో మనకి స్టార్టింగ్ లో చెప్పాను కదా 8 to 10 times ఫీడింగ్ అవసరం అని. సో 8 to 10 times లో నేను ఒక 6 to 7 times బేబీకి డైరెక్ట్ గానే ఫీడ్ చేస్తాను. బట్ ఒక 3-4 times మాత్రం పంప్ చేస్తాను అనమాట. ఎందుకంటే కొన్నిసార్లు బేబీ తాగుతూ నిద్రపోతాడు. సో అప్పుడు డెఫినెట్లీ కొన్నిసార్లు లేపుతాను, బట్ కొన్నిసార్లు లేపను. సో అప్పుడు ఏంటంటే మనకి ఇది బేసిక్ గా ఫీడింగ్ ఎలా వర్క్ అవుతుందంటే ఇట్స్ డిమాండ్ అండ్ సప్లై. సో బేబీ మంచిగా సక్ చేసి మంచిగా తాగుతున్న కొద్దికి మనకి సప్లై అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళు ఏంటంటే తాగరు కదా, అప్పుడప్పుడు ఒక్కొక్క ఫీడింగ్ మిస్ అయిపోతూ ఉన్న టైంలో నేను పంప్ చేసేస్తాను అనమాట. ఆ మిల్క్ ని పంప్ చేస్తూ ఉంటే మిల్క్ అనేది అలా వస్తూ ఉంటాయి అనమాట. బేసిక్ గా ఎలా అంటే బ్రెయిన్ కి సిగ్నల్స్ వెళ్తుంటాయి అనమాట. ఓకే ద బేబీ ఈజ్ వాంటింగ్ మిల్క్ అని చెప్పి బ్రెయిన్ కి సిగ్నల్ వెళ్ళి బ్రెయిన్ మిల్క్ కి ఏవైతే హార్మోన్స్ కావాలో ఆ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. సో అప్పుడు మనకి మిల్క్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అందుకని చెప్పి ఇప్పుడు బేబీ ఇప్పుడు మా బేబీ 3 to 4 months కదా, సో తను ఓన్లీ 5 to 6 ఫీడింగ్స్ తీసుకుంటాడు రోజుకి. సో రిమైనింగ్ అన్ని కూడా నేను పంప్ చేస్తూ ఉంటాను. సో అలా పంప్ చేసినప్పుడు మనకి మిల్క్ సప్లై వస్తూనే ఉంటుంది, తగ్గకుండా ఉంటుంది అనమాట. అదొక టిప్. స్టోర్ కూడా చేసుకోవాలి కాబట్టి స్టార్టింగ్ లో నేను ఏం చేసేదాన్ని అంటే 2 hours ఒకసారి ఫీడింగ్ కదా, సో 8 o'clock ఒక ఫీడింగ్ అయిన తర్వాత మళ్ళీ 9 o'clock నేను పంప్ చేసేదాన్ని. మళ్ళీ 10 o'clock కల్లా బేబీకి మిల్క్ రెడీ అయిపోతాయి. సో మధ్యలో చేసినవి నేను స్టోర్ చేసేదాన్ని. సో అది అలా కూడా మనం పంపింగ్ బాగా యూస్ఫుల్ అవుతుంది. బేబీకి ఇనఫ్ మిల్క్ వస్తున్నాయా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే పంపింగ్ లో తెలుస్తుంది. అంటే మనకి చార్ట్ ఉంటుంది కదా యూజువల్ గా, అంటే అందరూ అది ఫాలో అవుతారో లేదు నాకు తెలియదు, కానీ నేను ఒకసారి చెక్ చేసినప్పుడు ఏముందంటే ఫస్ట్ 3 months లోపు ఇన్ని ounces తాగుతారు, 4 to 6 months లోపు ఇన్ని ounces, సుమారుగా 4 to 6 ounces తాగుతారు. 6 months తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళు సాలిడ్ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇంత తాగుతారు. సో ఆ క్వాంటిటీని బట్టి నేను మధ్య మధ్యలో పంప్ చేసుకుంటూ అంత క్వాంటిటీకి నేను మ్యాచ్ అవుతున్నానా లేదా అనేది చెక్ చేసుకుంటాను. అండ్ అంతేకాదు అందరి బేబీస్ ఒకటే రకంగా తాగకపోవచ్చు. సో నేను ఏంటంటే వెయిట్ని బట్టి కూడా బేబీ వెయిట్ ని బట్టి కూడా మనం ప్రాపర్ గా వాళ్ళకి ఫీడ్ చేస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో పీడియాట్రిక్ విజిట్స్ ఫ్రీక్వెంట్ గా అవ్వవు కదా, 2 months ఒకసారి 2 months ఒకసారి అవుతూ ఉంటాయి. సో ఈ 2 months లోనే మనకి క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది, మనం సరిగ్గా ప్రొడ్యూస్ చేస్తున్నామా లేదా, మిల్క్ సరిగ్గా బేబీకి వెళ్తున్నాయా లేదా, బేబీకి సరిపోతున్నాయా లేదా. సో ఇన్ని క్వశ్చన్స్ మన బ్రెయిన్ లో రన్ అవుతూ ఉంటాయి. కాబట్టి మేమైతే ఇంట్లో వెయిట్ మిషన్ ఉంది. సో దాని మీద చెక్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ మహి వెయిట్ చూసుకుంటారు, ఆ వెయిట్ చూసుకుని తను మళ్ళీ బేబీని ఎత్తుకుని మళ్ళీ వెయిట్ చూసుకుని అది మైనస్ చేసేస్తారనమాట. సో అలా మేము ఇంట్లో చెక్ చేసుకుంటూ ఉంటాము. ఓకే బేబీ కరెక్ట్ గా పెరుగుతున్నాడా లేదా, సరిపడా పెరుగుతున్నాడా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే మనకి WHO వెబ్సైట్ ఉంటుంది కదా, దాంట్లో గ్రోత్ చార్ట్ అనేది ఉంటుంది అనమాట. సో గ్రోత్ చార్ట్ లో వాళ్ళ వెయిట్, వాళ్ళ హైట్, వాళ్ళ ఏజ్, అంటే 3 months కి వాళ్ళ హైట్ కి వాళ్ళ వెయిట్ కి కరెక్ట్ గా ఉన్నారా లేదా అనేది గ్రాఫ్ ఉంటుంది. అండ్ నాకు లాస్ట్ టైం కొంతమంది పాలు బ్రెడ్ తినండి పాలు పడతాయి అన్నారు. అసలు పాలు బ్రెడ్ కి పాలు పడవండి. మీరు అలా అనుకుని బాగా పాలు బ్రెడ్ తింటూ ఉన్నారంటే లావ్ అవ్వడం తప్ప అక్కడ దానివల్ల మిల్క్ వచ్చేది ఏమి ఉండదు. నేను కూడా అలాగే అనుకునేవాడిని, ఎందుకంటే అందరూ తీసుకొస్తా ఉండేవాళ్ళు మా ఊర్లో మా అక్కకి. నేను అదే అనుకున్నా, తర్వాత నువ్వు చెప్పాక నాకు అర్థమైంది. అండ్ నేనైతే ఇవన్నీ పాటిస్తూ సక్సెస్ఫుల్ గా 4 months ఫీడ్ చేశాను. అండ్ నా టార్గెట్ ఇంకొక 2 months ఉంది. సో ఆ తర్వాత కూడా ఇఫ్ ఐ క్యాన్ ఐ విల్ డెఫినెట్లీ, ఎందుకంటే బేబీస్ కి యూజువల్ గా 1 year వరకు కూడా తల్లిపాలు పట్టిస్తే చాలా మంచిది అంటారు కాబట్టి. అండ్ ఫస్ట్ 6 months ఇస్ వెరీ ప్రయారిటీ అనమాట. బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ డెఫినెట్లీ చాలా స్ట్రెస్ తో కూడుకున్నది. వీఆర్ ఆల్ ఇన్ దిస్ టుగెదర్. Let's stay healthy and stay positive. I want to talk about another thing. ఏంటంటే చాలా మంది ఇంతకు ముందు వీడియోస్ లో నేను బేబీకి బాటిల్లో మిల్క్ పట్టిస్తున్నప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు పోతపాలు పట్టిస్తున్నారా,
అది మంచిది కాదు, తల్లిపాలే పట్టించాలి ఫస్ట్ 6 months వరకు ఇలా చెప్పారు. సో నేను బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తాను కాబట్టి నాకు నిజంగా అంతేం బాధ అనిపించదు. బట్ నిజంగా బాటిల్ ఫీడింగ్ చేసి నిజంగా ఫార్ములా వాళ్ళు ఇస్తున్నప్పుడు, వాళ్ళే ఫస్ట్ ఫార్ములా ఇస్తున్నప్పుడు చాలా బాధపడుతూ ఇస్తుంటారు కదా. నేను నా కొడుకు పాలు ఇవ్వలేకపోతున్నాను అని బాధపడుతూ ఫార్ములా ఇస్తుంటారు. వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి అట్లాంటి మెసేజ్ చూసినప్పుడు. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ వీడియోలో ఫార్ములా మిల్క్ పట్టిస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ అవ్వకండి. అండ్ వాళ్ళు ఫార్ములా మిల్క్ పట్టిస్తున్నందుకు మీరు వాళ్ళని జడ్జ్ చేయకండి. ఎందుకంటే ఎవరి పేరెంటింగ్ వాళ్ళది. సో మీరు వేరే వాళ్ళ పేరెంటింగ్ ని జడ్జ్ చేయకండి. అండ్ ఐ వాంట్ యాడ్ వన్ మోర్ పాయింట్. ఇప్పుడు మనం మామూలుగా ప్రెగ్నెంట్ డెలివరీ అవ్వగానే అప్పటికప్పుడు ఉమెన్ చాలా సెన్సిటివ్ ఉంటారు కదా. ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, వాళ్ళు చాలా స్ట్రెస్ కూడా తీసుకుంటారు. కన్నా ఎంత సీరియస్ పాయింట్ చెప్తున్నప్పుడు ఇట్లా చాలా స్ట్రెస్ తీసుకుంటారు కదండి. సో దట్స్ నాట్ ఎ గుడ్ ఆప్షన్ అండి. ఫార్ములాస్ ఆర్ మోడల్డ్ ఆఫ్టర్ బ్రెస్ట్ మిల్క్. కాకపోతే డెఫినెట్లీ ఒకటైతే ఉంటది, మదర్ నుంచి వెళ్ళే యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో అవైతే కిడ్కి వెళ్ళవు. బట్ దట్స్ ఓకే. స్టిల్ ఫార్ములాస్ నుంచి పెరిగిన పిల్లలు కూడా చాలా మంది చాలా హెల్దీగానే ఉన్నారు. అండ్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కొంతమందికి వర్కౌట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ బాడీ హార్మోన్స్ అనేవి డిఫరెంట్ గా బిల్ట్ అయి ఉంటాయి. దాని గురించి ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ పడకండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ తర్వాత మన బాడీకి రిలాక్సేషన్ కావాలి అండ్ మన బ్రెయిన్ కి కూడా చాలా రిలాక్సేషన్ కావాలి. మెంటలీ అండ్ ఫిజికలీ వీ హ్యావ్ టు గెట్ టు దట్ పాయింట్ వేర్ వీ షుడ్ ఎక్సెల్ ఎనీథింగ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ నో బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ రియలీ స్ట్రెస్ఫుల్, బట్ నేను ఇంత చెప్తున్నాను కదా, నేను కూడా చాలా స్ట్రెస్ తీసుకుంటాను. అంటే ప్రతి ఫీడింగ్ కి నా బేబీకి సరిపోతున్నాయా లేదా అని ఆటోమేటిక్ గా, అంటే ఐ థింక్ వీఆర్ డిజైన్డ్ లైక్ దట్. వీ విమెన్ ఆర్ డిజైన్డ్ టు గెట్ దట్ స్ట్రెస్ అనిపిస్తుంది తెలుసా కొన్నిసార్లు అయితే. అండ్ మేము ఏం చెప్పామో మేము ఫేస్ చేసినయే చెప్తాము. Absolutely. Okay, so let's wrap it up here. Yeah, sure. And if this video is helpful to you, don't forget to సబ్స్క్రైబ్. ఆ పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా మీరు క్లిక్ చేశారంటే మేము అలా వీడియో పెట్టగానే మీకు ఇలా నోటిఫికేషన్ వస్తుంది. వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇందులో యూస్ఫుల్ అవుతుందేమో అని మేము నమ్ముతున్నాము. అండ్ let's actually make this platform a knowledge sharing platform. సో ఇదేదో మేము ఓన్లీ మేమే నాలెడ్జ్ ఇస్తున్నాం అని కాకుండా, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇందులో ఏదన్నా నాలెడ్జ్ ఇంకా ఇవ్వచ్చు వీళ్ళకి అని మీకు అనిపిస్తే మాకు కమెంట్ సెక్షన్ లో పెట్టండి. డెఫినెట్లీ ఇఫ్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ వీ విల్ షేర్ ఇట్ అండ్ మేము కూడా పాటించడానికి ట్రై చేస్తాం. Bye bye, it's baby's bath time. Bye bye.